రోజు ప్రభుత్వం అన్నదాతల్ని గాలి కొదిలేసి అందాల పోటీలు అందాల బాములమిటి ప్రభుత్వం మొత్తం వెంటబడ్డ అందాల పోటీలకు బీజేపీ వ్యతిరేకం కాదు. కానీ ఈ రోజు మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే అందాల పోటీలు నడిపిస్తున్నట్లు అన్నదాతల్ని గాలికి వదిలేసి మొత్తం అందాల బాములమిటి పడ్డారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఉత్తర ప్రగల్భాలు మాని అన్నదాతలు 6 నెలలు కష్టపడి పండించినటువంటి పంటలు వెంటనే కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల సమస్య ఎట్లా ఉందంటే తడిచిన ఒడ్లు నెలల కొద్ది వారాల కొద్ది కుప్పలు, గాలి వానలు, ఐకేపీ సెంటర్లు మరియు ఒడ్ల సేకరణ సెంటర్లు, రైతుల తిప్పలు, రైతుల మరణాలు మనం చూస్తున్నాం. లారీలు లేక, కాంటా లేక, టార్పలిన్లు లేక అవస్థలు పడుతున్నటువంటి రైతుల్ని గాలికి వదిలేసి యావత్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అందాల పోటీలు ఎమ్మడి పడ్డది. ఇంకో విషయం ఏంటంటే ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వం, ప్రతి పైసాకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు చేసేది కేవలం దళారి పని. అదే విధంగా రైతు భరోసాని మొత్తం డోకా చేశారు. ఇప్పటి వరకు యాసంగి పంటకు భరోసా లేదు. రైతు బంధు పోయింది, రైతు భరోసా పోయింది, ఇక బోనస్ అయితే బోగస్ అయిపోయింది. ఇప్పటి వరకు ఈ యాసంగి పంటలో బోనస్ పదమే ఉచ్చరించినటువంటి మంత్రి గాని, ప్రభుత్వ అధికారులు గాని, ముఖ్యమంత్రి గాని లేరు. ఇప్పటికే ఈ యొక్క మాన్సూన్స్ త్వరగా వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. మెట్రిక్ డాటా ద్వారా, ఐఎండి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసే డిమాండ్ ఏంటంటే రైతు పండించిన పంటను వెంటనే మీరు కొని బిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తారు.